స్వాగతం నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఒక కొత్త రకమైన పప్పు చేస్తున్నాను. అది ఏంటో మీకు చూపిస్తాను. రండి, వండుకోండి, తిందాం. రండి. ఇవి అలసందలు అండి. ఇవి తెలంగాణలో బొబ్బర్లు అంటారు. తర్వాత దానికి కావాల్సిన పదార్థాలు 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా మెంతికూర అండి, చింతపండు, ఇక పచ్చి కొబ్బరి, 3 వంకాయలు. దాని ప్రాసెస్ ఓకేనండి. నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. మెంతికూర వేసుకుందామండి, కరివేపాకు, అలాగే పచ్చిమిరపకాయలు, టమాటో, ఉల్లిపాయలు, కాస్త చింతపండు, బొబ్బర్లు, కొబ్బరి. పచ్చి కొబ్బరి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. వంకాయలండి, ఇక 4 మెంతులు అండి, 4-5 మెంతులు, కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. ఈ అలసంద పప్పులకి కొద్దిగా ధనియాల పొడి, 4-5 మెంతులు వేస్తే ఈ పప్పు చాలా టేస్ట్గా ఉంటుందండి. పసుపు స్పూన్, ఉప్పు వేద్దామండి 1.5 స్పూను. ముక్కలు మునిగే వరకు నీళ్ళు వేసుకుందామండి. ఆయిల్ వేసుకుందామండి. ఇందులోకి ఒక్కసారి మొత్తం కలిపేసి దీంట్లో కొత్తిమీర వేసుకుందామండి. కుక్కర్ మూత పెట్టుకున్నామండి. ఒక 4 విజిల్ రాని. అండి పప్పు ఈ విధంగా ఉంది, చూద్దాం. ఓకే, పప్పు ఉడికిపోయింది. చూద్దాం ఉండండి. ఇది కూడా అండి కొద్దిగా వంపుకోండి, ఎందుకంటే పప్పు మెదపాలి. ఈ నీళ్ళు ఉండగా మెదిపితే బాగుండదు. పప్పు మెదుపుకున్నామండి. ఇప్పుడు చూడండి, ఇది చూద్దామండి. ఉప్పు తక్కువ ఉంది, ఎక్కువ ఉందో. కొద్దిగా ఉప్పు తక్కువ ఉంది. ఇగో ఒక 1/2 స్పూన్ ఉప్పు వేద్దామండి. కూడా ఇందాక వంపుకుందామండి, అది ఇందులో పోసేసాం. ఇప్పుడు తిరుమతి పెట్టుకుందామండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. బాగుంటుందండి, నెయ్యి అయిపోయింది, అందుకనేసి ఆయిల్ వేసుకుంటున్నా. కొద్దిగా ఇంగు వేసుకుందామండి. ఇంగువ, జీలకర్ర వేసుకుందాం. శనగపప్పు వేసుకుందామండి. వేసుకుందామండి. కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకుందామండి. ఆవాలు వేసుకున్నామండి. లాస్ట్లో వేసుకున్నాము ఆవాలు. ఇందులో కొద్దిగా వేగిన తర్వాత పప్పులు వేసుకుందామండి. పప్పులు వేసుకున్నాం. అలసంద పప్పు రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా వండుకొని నేనేమేమి వేసానో అవన్నీ పదార్థాలు వేసి వండుకొని తిని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ పప్పు దేనిపై బాగా టేస్ట్గా ఉంటుంది తెలుసా? చపాతీలకి, అలాగే రాగి సంగటికి చాలా బాగుంటుందండి. రాగి సంగటికి, చపాతీలకి, రైస్లకి, ఈ మూడిట్లోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి చేసుకొని తినండి. నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్.